సో శ్రీ రామదూత స్వామి వారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి అయితే మనం వచ్చాము. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఆయన్ని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నారు. సో ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని చెప్పి వేలాది మందిగా భక్తులు కూడా తరలి వచ్చారు. సో అందులో మన ప్రైమ్9 న్యూస్కి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. సో ఆయన్ని అడిగి ఆయన అనుభూతి ఎలా ఉంది స్వామివారితో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు మీ ప్రైమ్9 న్యూస్ యాజమాన్యం చైర్మన్ గారైన రఘువీర్ గారు, CEO పివి రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు నిజంగా ఈ కలియుగంలో ఎంతోమంది అవధూతలు ఉద్భవించిన పుణ్యభూమి భారతదేశం. అటువంటి భారతదేశంలో కలియుగంలో ఎంతో తపశ్శక్తి చేసి ఈ రోజున ప్రతి మానవుడు సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు హిమాలయాల్లో చేసిన తపశ్శక్తిని శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అభయమాల సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా భగవాన్ శ్రీ 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 స్వామివారి అనుగ్రహంతో జరిగింది. తెలుగు రాష్ట్రాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి తండోపతండోలుగా తరలివచ్చి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం కానీ, వారి తపశ్శక్తిని కానీ, దంపతులుగా వచ్చిన వాళ్ళు కానీ, ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు కానీ, అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, హైకోర్టు అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్, అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా స్వామివారి భక్తులుగా ఉన్నారు ఈ కలియుగంలో. నిజంగా ఈ భారతదేశంలో ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా ఒక పుణ్యభూమి అని చెప్పాలి. ఎందుకంటే షిరిడి సాయినాథుని మనం చూడలేదు, గొలగమూడు వెంకయ్యని చూడలేదు, వేణు దత్తాత్రేయ స్వామిని చూడలేదు. అనేక మంది అవధూతలు జన్మించిన పరంపరలో ఈ రోజున కలియుగంలో భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి మన ముందు ఉండి నడయాడుతున్న ప్రత్యక్ష దైవం. మన కలియుగంలో కలిపురుషుడు మాయడు వల్ల భగవంతుడే నేరుగా వచ్చినా గుర్తించలేని అజ్ఞానంలో మనం ఉంటాం. కానీ ఇటువంటి భగవశక్తి అవధూత అయిన రామదూత స్వామి మన ముందు ఉంటే ఒక మాయలో మనం ఉంటాం. కానీ మనం సత్యం ఎరుకుతో గనక గుర్తిస్తే ఆయనే భగవంతుడు. త్రిముఖ దత్తాత్రేయ స్వరూపులే కలియుగంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామిగా అవతరించారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి గురువుగారు వేణు దత్తాత్రేయ స్వామి వారు ఆయన మొగిలిచెర్లలో సమాధి స్థితిలో ఉన్నారు. వారు అనేక సంవత్సరాల కఠోర తపస్సు చేసి ప్రతి కుటుంబంలో కూడా సువర్ణలక్ష్మీదేవి వైభవాన్ని ఈ లోకానికి తెలియజేయాలని ఆయన యొక్క శక్తిని వారి శిష్యులైన భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు హిమాలయాల్లో చేసిన తపశ్శక్తిని ఈ రోజున అనేక మంది కుటుంబాలకు, దంపతులకు దారబోస్తూ వారు సిద్ధి పొందిన రోజునే ఆరాధనోత్సవాలనే భగవాన్ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అభయమాల, అలాగే సువర్ణలక్ష్మీదేవి దీక్షల ప్రారంభ కార్యక్రమాన్ని ఈ రోజున భక్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ యొక్క దీక్షలు 21 రోజులు చేసుకోవడం వల్ల ప్రతి కుటుంబంలో కూడా అలా అనారోగ్య సమస్యలు కానీ, వాళ్ళ కుటుంబంలో అనేక రకాల సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార ఏ సమస్యలైనా పరిష్కారం ఒక్క దీక్షతో చేస్తుంది. వాళ్ళ ఇంటిలో మరణాలు ఉండవు, పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోవటాలు ఉండవు, ఏవైనా ముందుకు నడిపిస్తూ ఉంటారు. అనేక సంవత్సరాల నుండి వారి గురువు గారి యొక్క వాళ్ళ గురువు మీద ఉన్న భక్తి, ఒక విశ్వాసం, శ్రద్ధతో స్వామివారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక చోటన జరిపిస్తూ వస్తున్నారు. అలాగే ఈ మాల ధారణ కార్యక్రమం ఈరోజు జరిగింది. మళ్ళీ మే నెలలో మొదటి సండే ఇంకా గురువు గారు తెలియజేస్తారు. మాల విరమణ కార్యక్రమం కూడా వేలాది మంది భక్తుల సమక్షంలో మాల విరమణ కార్యక్రమం జరుగుతుంది. ఆ శక్తిని పొందాలి అనంటే ప్రతి భక్తుడికి మన అనుగ్రహం ఉండాలి. భగవత్శక్తి మనం గుడికి వెళ్తేనో లేకపోతే దేవాలయానికి వెళ్తేనో మనకు మంచి జరుగుతుంది అనుకుంటాం. కానీ కొంతమందికి మంచి జరగవచ్చు, కొంతమంది మంచి జరగకపోవచ్చు. జరగలేదని గుళ్ళో దేవుడు లేడంటాం, జరిగితే మంచి గుళ్ళో దేవుడు ఉన్నారంటాం. ఓ స్వామి కాడికి పోతాం, అక్కడ మంచి జరిగితే స్వామి దైవత్వం ఉందంటాం, జరగకపోతే స్వామిని మారుస్తాం. కానీ దైవత్వం ఆ విధంగా చిక్కేది కాదు. మన హృదయం తెరిచి ఏ భక్తుడైతే, ఏ భక్తురాలైతే ఆ దైవత్వాన్ని మనలోకి ఆహ్వానం పలుకుతామో తద్వారా ఈ యొక్క అవధూత, ఈ కలియుగంలో ఉన్న రామదూత స్వామి వారు ప్రతి కుటుంబానికి రక్షణగా ఉన్నారు. ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, వేలాదిగా భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రయాణాలు చేస్తే బస్సుల్లో, కొంతమంది అనేక సొంత వాహనాల్లో కూడా ఈ ప్రాంగణానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా రాత్రికే చేరుకున్నారు. వేలాదిగా ఈ భక్తులు రావడానికి వారి యొక్క భక్తి, విశ్వాసం. కలియుగంలో అనేక మంది అవధూతలు ఉద్భవించారు. 42-43 మంది అవధూతలు ఈ కలియుగంలో ఉద్భవించారు. కానీ ఇప్పుడు మానవ శరీరంతో ఉంటూ అనేక మంది, కోట్లాది మంది క్యాన్సర్తో సహా, హార్ట్ అటాక్స్ కానీ, సిరోసిస్ కానీ, లివర్ కంప్లైంట్స్ కానీ, ఏ మానసిక రోగమైనా కానీ ప్రతి మనిషిలోని పాపగ్రహాలు ఉంటాయంటారు స్వామివారు. పుణ్యగ్రహాలు ఉన్నప్పుడల్లా ప్రతి మనిషి కూడా ఒక స్థాయికి వెళతాడు. అదే పాపగ్రహాలు బారిన పడినప్పుడు ఒక అవధూతే, అటువంటి సద్గురువైన అవధూత రామదూత స్వామి వారి తప్ప
ఎవరూ కూడా దాన్ని తీయలేరు. దానికి స్వామివారిని మీరు ఎప్పటి నుంచి నమ్మడం ప్రారంభించారు? ఎన్ని సంవత్సరాలుగా ఆయనతో మీ ప్రయాణం? 16-15 ప్రాంతంలో స్వామివారిని నేను కలవటం జరిగింది. వారు మళ్ళీ మా ఇంటికి కూడా విచ్చేశారు. ఆ రోజు నుంచి కూడా నేను ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా రాజకీయాలు ఉన్నా, గురువుగారి సేవలో ఉన్నా కూడా స్వామివారి సేవలోనే ఉన్నాం. నిజంగా ఇలా మనం చూస్తున్నాం, మనలో ఒక మాయ ఉంటుంది, కలిమాయ. భగవంతుడైనా ఇటు మనిషి రూపంలో ఉంటే మన దైవత్వాన్ని గుర్తించలేం. కానీ రాడులో దైవం ఉందంటే రాడుకు మొక్కుతాం, చెట్టులో దైవత్వం ఉందంటే చెట్టుకు నీళ్లు పోసి దండ వేసి మొక్కుతాం. కానీ ప్రత్యక్షంగా భగవంతుడు మనం ఉండుంటే గుర్తించలేం. అదే మాయ, అదే కలిపురుషుడు. దాన్ని తేజించి అవతల ఒడ్డిన భగవంతుడు ఉన్నాడనే దానికి కొంత సాధన చేయాలి, గురుసేవ చేసుకోవాలి. తద్వారా ఇటువంటి కార్యక్రమాలకి అటెండ్ అవడం ద్వారా మనలో ఉన్న పాపరాశి కొద్దిగా తరుగుతూ భగవంతుడు మనకి ఏదైతే 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైన జీవితం మానవ జన్మ, ఆ జీవితాన్ని మనం సుసంపన్నం చేసుకోవాలంటే ఇందాక గురువుగారు స్టేజ్ మీద వారి ప్రవచనంలో తెలియజేశారు. తద్వారా ఈ మానవాళి సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి దైవిక కార్యక్రమాలు, ఇటువంటి అవధూతలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి ప్రతి మానవుడు కూడా, ప్రతి కుటుంబంలో ఉన్న భక్తులందరూ కూడా ఒక గురువుని ఎంచుకోవాలి. అటువంటి గురువు సద్గురువు అయి ఉండాలి, అటువంటి గురువు అవధూత అయి ఉండాలి. ఇవాళ కలియుగంలో అనేక మంది అవధూతలకి అవధూత చక్రవర్తిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తున్నాం, ఆయన అవధూతే. గొలగమూడి వెంకయ్య స్వామిని కూడా ఆయన అవధూతే. షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, వీళ్ళందరూ కూడా అవధూతలుగా ఉండి సమాధి స్థితిలో ఉన్నారు. సమాధిలో ఉండా కూడా కొన్ని కోట్ల మందిని ప్రజలను రక్షిస్తున్నారు. అలాగే స్వామివారు ప్రత్యక్షంగా సూక్ష్మ శరీరం, బాహ్య శరీరంతో ఉండి మనల్ని రక్షించడానికి ఉన్నారు. దైవత్వం అనేది గుర్తించి మనం గనక కనుగొంటే ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపులే అంటారు గురువుగారు. ప్రతి మనిషి కూడా భగవత్ స్వరూపులే. అటువంటి భగవత్ స్వరూపులైన శక్తిని పొందాలంటే మనం హృదయం తెరిచి ఏ సంకల్పం, ఈ ప్రాంగణంలో అంతా దైవశక్తి నిండి ఉంది ఈ రోజంతా. అటువంటి దైవశక్తిలో వాళ్ళ ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్న వాళ్ళన్నీ కూడా ఒకరికి 2 రోజులు అవ్వచ్చు, ఒకరికి వారం రోజులు అవ్వచ్చు, ఒకరికి 6 నెలలు పట్టవచ్చు. అది నీ కర్మానుసారం ఉంటుంది. కానీ అవధూతని దర్శించడం వల్ల నీలో ఉన్న పాపరాశి పోయి ఈ లోకం సుభిక్షగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో ఈ లోకం అంతా చల్లగా ఉండాలని మీ ప్రైమ్ 9 న్యూస్ ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ఇచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. శుభోదయం.